గారు సార్, యా అండి. సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. హాయ్. అండ్ సక్సెస్ రాలేదని ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్ లో మీరు చెప్తున్నారు సక్సెస్ కోసం వెయిట్ అరే చేస్తున్నామని. ఇప్పుడే వచ్చింది అందరికీ అదే థాంక్స్ కూడా చెప్పాను బ్యాక్ టు కదండి. బ్యాక్ అదే ఇంతకు ముందు చెప్తున్నాను సార్. ఓకే ఓకే. సో మొన్న రీసెంట్ గా ఒక సక్సెస్ వచ్చింది, బట్ దాన్ని మీరు తీసుకోలేనంత దీంట్లో ఉన్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. సో హౌ డూ యూ ఫీల్? ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు నా థియేటర్కి వెళ్ళాలంటే నా సమరంగా ఆబ్వియస్లీ ఇది నాగార్జున గారి సినిమా. ఇట్స్ నాట్ మై ఫిల్మ్, పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నా థియేటర్కల్ రిలీజ్ వచ్చి ఐ థింక్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్. సో ఫస్ట్ పురుషోత్తముడు సినిమాని ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా కూడా వస్తుంది. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ భలే ఉన్నాడు అని సినిమా రిలీజ్ ఉంది 1 monthలోనే. ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా మంచి సినిమా. సో అది కూడా అలాగే ఆదరిస్తారు. అండ్ ఈ తిరగబడ్ర సామె సినిమాని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఏదో మనం మామూలుగా ఏంటంటే సినిమాలు చేసినప్పుడు 6 నెలలకు సంవత్సరంకో సినిమా వస్తుంది. అలా కాకుండా వెంటనే వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కదా ఖచ్చితంగా. నాకు ఒకటే బాధ ఏంటంటే నేను బాధపడుతూ పురుషోత్తముడు అనే సినిమాని ప్రమోట్ చేయలేకపోయాను అన్న ఒక బాధ తప్ప. బట్ అయినా సరే ఆ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి పేరు వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ ఈసారి మళ్ళీ అలా జరగదు, ఖచ్చితంగా జరగదు ప్రతి సినిమా. అందుకే ఈసారి కూడా భయపడతా బాధపడతా కూర్చోవడం కాదు సార్. మనం సినిమా ప్రేమ సినిమా చేసినప్పుడు దాన్ని ప్రమోట్. రఘుబాబు గారు, డైరెక్టర్ గారు, హాయ్ హాయ్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. ఓకే యా ప్లీజ్. హాయ్ రాజ్, అభిలాష హియర్ ఫ్రమ్ గుల్టే. Oh, hi. యాక్చువల్లీ మీ ఏజ్ 32 అని విని నేను